హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు నేను మీతో ఒక టేస్టీ అండ్ హెల్దీ దోశ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. ఇది మల్టీదాల్ దోశ అండి. మల్టీదాల్ కాబట్టి మనకి హై ప్రోటీన్స్ ఈ దోశ ద్వారా లభిస్తాయి. ఇప్పుడు ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను మీకు చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అందులో వాటర్ పోసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడుక్కొని తర్వాత అందులో మనం మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాము. నానిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసే పని లేకుండా ఒకేసారి మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నట్లయితే గ్రైండ్ చేసేటప్పుడు మనం ఆ నీళ్ళే వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకోండి. ఇందాక నేను చూపించిన మెజర్మెంట్ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు, ఒక పావు గ్లాసు మినపగుండ్లు, ఒక పావు గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కూడా మనం వాటర్ పోసుకొని దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టుకోండి. మంచినీళ్ళు పోసుకోవడం వల్ల గ్రైండ్ చేసేటప్పుడు ఆ వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఇది నానబెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి, ఎందుకంటే ఇవన్నీ నానిన తర్వాత బాగా పైకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇందులోనే మనము ఒక 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 4 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నాను. అల్లం వేయడం వల్ల దోశకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని, ఈ మల్టీదాల్స్ అన్నింటినీ కూడా ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇందులో ఇంకా మనం ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామండి. ఒక పావు స్పూను పసుపు, ఒక పావు స్పూను ఇంగువ కూడా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు మనం 3 అవర్స్ తర్వాత చూసినట్లయితే ఇలా బాగా గింజలన్నీ బాగా నాని బాగా పైకి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకునేటప్పుడు ముందుగా రైస్ వేసుకోండి. రైస్ కొంచెం మెదిగిన తర్వాత అప్పుడు ఈ పప్పులన్నీ కూడా వేసుకుందాము. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, ఈజీగా మెదుగుతుంది. ఇప్పుడు నానబెట్టిన పల్సెస్ అన్నీ కూడా ఇప్పుడు మొత్తం వేసుకుందాము ఇందులో. ఇప్పుడు ఇది మొత్తం వేసిన తర్వాత నెక్స్ట్ మనము పసుపు, ఇంగువ కూడా యాడ్ చేద్దాము. ఇందాక నానబెట్టుకునేటప్పుడే వేసామనుకోండి అది వాటర్లో కలిసిపోతుంది. మనం ఒకవేళ ఆ వాటర్ పూర్తిగా ఉపయోగించకపోవచ్చు, అందుకని ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు వేస్తున్నాము. ఇది బాగా మెత్తగా మెదపకుండా కొంచెము బరకగా ఉండేటప్పుడే తీసుకోండి. ఇప్పుడు ఇది మనకు మెదిగిపోయింది. సో నేను ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక్కడ నేను 2 బౌల్స్లోకి తీసుకున్నానండి. మనం మొత్తం తీసుకొని ఒకేసారి ఫెర్మెంట్ చేసినట్లయితే అది బాగా పులిసిపోతుంది. ఒకవేళ మొత్తం మనం యూజ్ చేయకపోతే అది ఇంకా పులిసిపోతుంది. కాబట్టి నేను ఒక హాఫ్ వరకు తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. నెక్స్ట్ ఇంకొక బౌల్లో నేను ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వాడుకోవడానికి అని తీసి ఉంచాను. ఇప్పుడు దీన్ని మనం మినిమం 8 అవర్స్ ఫెర్మెంట్ చేయాలి. నెక్స్ట్ డే మనం చూసినట్లయితే ఈ పిండి ఫెర్మెంట్ అయింది. ఇప్పుడు దీనిని బాగా కలుపుకోండి. ఇందులో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీనిని పలుచగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో మనం సాల్ట్ యాడ్ చేద్దాము. సాల్ట్ మీరు తీసుకున్న పిండికి సరిపడినంత వేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ పట్టింది. ఇప్పుడు మొత్తం పిండిని బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ నేను దీన్ని 2 బౌల్స్లోకి తీసుకున్నాను. ఈ చిన్న బౌల్లో ఉన్నది ఏంటంటే నేను ప్లెయిన్గా దోశ అలా వేసేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనేమో కొంచెం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర కలిపి వేద్దామని తీసి సపరేట్గా ఉంచాను. ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇదంతా కూడా ఆ పిండిలో వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. ఒకవేళ వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత నేను ప్లెయిన్ దోశలాగా వేస్తున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి దోశ వేసేటప్పుడు. మొత్తం తిప్పిన తర్వాత అప్పుడు హైలో పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి. ఈ దోశలో మనము మల్టీదాల్ అంటే చాలా రకాల పప్పు దినుసులు వాడాము కదండి. సో అందులో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. ఇవి మనం ఎక్కువ తినాలనుకున్నా కూడా తినలేము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి చాలా హెల్తీ కూడా. ఇవి మామూలు దోశలాగా మనము దీన్ని ఎక్కువగా తీసుకోలేము. కొంచెం తినగానే మనకు కడుపు నిండిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెం ఆనియన్స్ వేసాను కదా, ఆ దోశ వేస్తున్నాను. అది మందంగా కాకుండా కొంచెం పలుచగా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసేసి దీన్ని కూడా ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ వెనకకి తిప్పుకోండి. అంతేనండి, మనకి హై ప్రోటీన్ మల్టీదాల్ దోశ రెడీ అయిపోయింది. తమిళనాడు సైడ్ దీన్ని అడై దోశ అని కూడా అంటాము. ఈ దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఇంకా చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.